నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, 12 రాశుల వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి 12 రాశుల యొక్క వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఈ నెలలో సెప్టెంబర్ నెలలో 12 రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఒక్కొక్క రాశి ద్వారా తెలుసుకుందామా గురువుగారు? మంచిది. ముందు రాసులు, గ్రహాలు. ఆ గ్రహాల వల్ల మనకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఆ గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి మనం చేసుకుంటున్నటువంటి దోషాలు ఏమిటి, అది ముందు తెలుసుకొని ఈ 12 రాసుల ఫలితాలు చెప్పుకుందాం. మన ప్రవర్తనే మనల్ని గ్రహాలు వేధిస్తున్నాయి అనేది ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏ గ్రహం బాగాలేదు, ఏ దోషము, దానికి ఏం చేయాలి, గ్రహ దోషాలకే చేస్తున్నారు. కానీ ఈ గ్రహాలు పట్టడానికి తగినటువంటి మనం చేస్తున్నటువంటి దుష్కార్యాల గురించి ఎవరూ ఆలోచించటం లేదు. అవును, వచ్చిన వాటికి పరిహారాలు చూస్తారు, ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకోవట్లేదు. వచ్చినటువంటి దుష్కార్యాలకి ఫలితం ఏమిటి, దీనికేంటి, గ్రహాల వల్లే వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ నీ ప్రవర్తన వల్ల వస్తున్నది అనేది ఎవరు కనుక్కోలేకపోవటం చేత జ్యోతిష్యం బాగాలేదు, జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు, పూజలు సరిగా చేయటం లేదు, జపాలు చేయటం లేదు, బ్రాహ్మణులు మోసం చేస్తున్నారు, జ్యోతిష్యులు మోసం చేస్తున్నారు, జ్యోతిష్యం ఉన్నదా లేదా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. జ్యోతిష్యం ఉంది, దేవుడు ఉన్నాడు, 4 వేదాలు ఉన్నాయి, వేదాల్లో భాగాలు ఇవన్నీ. కాబట్టి దాన్ని ఎట్లా చేస్తే మనకు బాధలు పోతాయి. దైవ సంబంధమైన పూజలు, జ్యోతిష్యం రెండూ కలిపి చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అటువంటి వాటిల్లో అందరూ పాల్గొనండి. స్వస్తి. సెప్టెంబర్ నెల తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు గురువుగారు తెలియజేస్తారు. సెప్టెంబర్ 24వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. తులా వృషభయోర్ భృగు, శుక్రుడు అధిపతి. శుక్రుడు 12 ఉన్నాడు, శుక్రుడు బాగున్నాడు. రాహు 6 ఉన్నాడు, రాహు బాగున్నాడు. శుక్ర రాహువులు తప్పితే మిగతా గ్రహాలు ఏమి బాగాలేవు. కాబట్టి ఈ రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు వల్ల వివాహం జరుగుతుంది, రాహు వల్ల డబ్బు సద్వినియోగం అవుతుంది. వచ్చిన డబ్బులు దుర్వినియోగం కాదు. ఎప్పటి నుంచో రాని డబ్బులు మాత్రం మీకు రావడానికి అవకాశం ఉంది. మిగతా గ్రహాలు శని, గురువు, కుజుడు, కేతువు, రవి, బుధుడు, ఈ గ్రహాలు పూర్తిగా 6 గ్రహాలు బాగాలేవు. ఈ 6 గ్రహాలకి కూడా తగిన శాంతి చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పబోయేది, ప్రతివాళ్ళు కూడా ఈ భాద్రపద మాసంలో గ్రహాధిపతయే నమః, గ్రహ శాసనాయ నమః అని గణపతి నామాల్లో ఉంది. గ్రహాధిపతయే నమః, గ్రహాలకు అధిపతిత. గ్రహ శాసనాయ నమః, గ్రహాలని శాసిస్తాడు. కాబట్టి ఈ భాద్రపద మాసంలో వినాయకుడిని తప్పకుండా పూజించడమే కాకుండా గ్రహాలకు కూడా పూజ చేయండి. ఈ గ్రహాల యొక్క పూజ చేస్తే అనుగ్రహం కలుగుతుంది. ఒకప్పుడు నేను గణపతి నవరాత్రులు 9 సంవత్సరాలు ఆచరించాం. దాంట్లో ఒకరోజు ఈశ్వరాభిషేకం, ఒకరోజు నవగ్రహాల పూజ, ఇట్లా 9 రోజులు 9 రకాల పూజలు చేశాం. ఈ 9 ఏమిటి? నవరంధ్రాలు. శరీరంలో నవరంధ్రాలు ఉన్నాయి, రత్నాలు నవరత్నాలు ఉన్నాయి, గ్రహాలు నవగ్రహాలు ఉన్నాయి, ధాన్యాలు నవధాన్యాలు ఉన్నాయి. ఈ 9 కూడా విశేషమైంది. ఈ 9 రోజులు గణపతి పూజ చేసిన తర్వాత ఈ నవధాన్యాలతో ప్రసాదం చేయండి. ఒక్కో రోజు ఒక్కో ధాన్యం. ఆదివారం సూర్యుడికి గోధుమలతో చపాతీ చేసి పెట్టండి. మరి సోమవారం చంద్రుడు, బియ్యంతో ప్రసాదం చేయండి. మంగళవారం కుజుడు, కందిపప్పుతో ప్రసాదం చేయండి. బుధవారం బుధుడు, పెసలతో ప్రసాదం చేయండి. గురువారం గురువు, శనగలతో ప్రసాదం చేయండి. శుక్రవారం శుక్రుడు, ఆలచందలు లేకపోతే బొబ్బర్లు బట్టి పేరు, వాటితో ప్రసాదం చేయండి. శనివారం వచ్చింది శుభ్రంగా నువ్వులతోటి, నువ్వులు అన్నం అంటారు. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, బిర్యానీ, వైట్ రైస్, ఇటువంటివి కాకుండా
నువ్వులు కొబ్బరి వేసి ప్రసాదం చేయండి. శనివారం మరి శనికి ప్రీతి అయింది కాబట్టి చక్కెర పొంగల్ చేయండి. ఇట్లా ప్రసాదాలు చేసి, ఇదే కాకుండా గ్రహశాంతులు చేసుకొని ఈ నెలలో మార్బోటి వాళ్ళు చేసేటువంటి మంచి పూజల్లో నా ఒక్కడికే సహకరించమంటలా. ఇట్లాంటి సత్కార్యాలు ఎవరైతే చేస్తారో లోక రక్షణ కావాలని చేసేటువంటి పూజల్లో పాల్గొనండి. మీకు ఈ సంవత్సరం మొత్తం శుభం జరుగుతుంది. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు. తులారాశి వారి యొక్క రాశి ఫలితాల గురించి తెలియజేశారు. అలాగే వినాయకుడికి చేయాల్సినటువంటి ప్రసాదాల గురించి కూడా చాలా విశేషంగా గురువుగారు తెలియజేశారు. మ్యాక్సిమం మనం కూడా అలానే ప్రయత్నించి మనం కూడా ప్రసాదాలు చేద్దాం. అలాగే తులారాశి వారికి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా గురువుగారిని సంప్రదించాం. నమస్తే.